బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం రిపోర్టుపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. రాత్రి 7 గంటలకు జలసౌధాలో మంత్రులు ఎమ్మెల్యేలకు ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు ఉదయం శాసనసభలో కాళేశ్వరం రిపోర్టును ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం రిపోర్టుపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. రాత్రి 7 గంటలకు జలసౌధాలో మంత్రులు ఎమ్మెల్యేలకు ఉత్తమ్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. రేపు ఉదయం శాసనసభలో కాళేశ్వరం రిపోర్టును ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, ఈ రోజు 7 గంటలకు జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పై ఒక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరికీ సూచించారు. ముఖ్యంగా రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై రేపు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో దాని నివేదికనికి సంబంధించి సభలో చర్చ పెట్టే అవకాశం ఉంది. దీంతో అటు ప్రతిపక్ష నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు లేవెత్తినా వాటికి ధీటుగా జవాబులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచేందుకు ఈ ఎమ్మెల్యేలని, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళ నాయకులను కూడా ఈ రోజు జరిగే జలసౌధ సమావేశానికి రావాల్సిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పైన బీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా హైకోర్టుకు వెళ్లి అక్కడ ఈ విచారణ సభలో ప్రవేశపెట్టకుండా చూడాలి, అదేవిధంగా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా కూడా ఆదేశించాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసింది. అక్కడ సోమవారం రోజు దాన్ని విచారిస్తామని హైకోర్టు కూడా తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక పెద్ద కుంభకోణము, అందులో అవకతవకలు జరిగాయి, 1,00,000 కోట్ల వరకు కూడా అవినీతి జరిగింది, అవకతవకలు జరిగాయంటూ చెప్పింది. ముఖ్యంగా ఈ 3 బ్యారేజ్లకు సంబంధించి కూడా దెబ్బతిన్నాయి, వాటిని మరమ్మతులు చేయాలంటే కూడా పెద్ద ఖర్చుతో కూడిన పని, ఇలాంటివన్నీ కూడా ఎన్నో లేవనెత్తి కూడా వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాని మీద కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం కమిషన్ పై విచారణకు ఒక కమిషన్ వేసింది. ఆ కమిషన్ కూడా ఒక రిపోర్ట్ ని ఇచ్చింది. దాదాపు 625 పేజీల రిపోర్ట్ ను కొంత కుదించేసి ఒక బ్రీఫ్ గా ఉండే విధంగా 50 పేజీల వరకు ఉండే విధంగా కూడా ఐఏఎస్ ల కమిటీ దాన్ని కుదించి ప్రభుత్వానికి మరొక చిన్న రిపోర్ట్ ని కూడా అందించింది. ప్రభుత్వ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు సంబంధించి చర్చ పెట్టిన ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు తమకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి, మేము కూడా మా వర్షం చెప్పుకుంటాము అనేందుకు కూడా ఇప్పటికే స్పీకర్ ని కలిసి కోరడం జరిగింది. కానీ స్పీకర్ ఎవరు కూడా అనుమతించలేదు. దీంతో తాము ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికపై ప్రజలకు చెప్పాలి, అదేవిధంగా అందులో బాధ్యులైన చర్యలు తీసుకోవాలి, దీన్ని బహిర్గతం చేస్తూ బీఆర్ఎస్ ను మరింత డ్యామేజ్ చేయాలనే వ్యూహంతో మనకి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ వ్యూహానికి తాము అడ్డుకట్ట వేయాలన్నట్టుగా కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. హరీష్, రైట్, థ్యాంక్ యూ విశాల్.